హాయ్ గాయ్స్, పొద్దున్నే 6 o'clockకి లేచి వేడివేడిగా ఛాయ్ పెట్టుకొని బయట కూర్చుని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ వేడివేడి ఛాయ్ తాగుతున్నాను. ఇదంతా ఎందుకు, ఇంత పొద్దున్నే ఎందుకు లేచాను అంటే, కాకినాడ నుంచి నాకు పార్సల్ వస్తుంది. ఇంటి దగ్గర నుంచి పార్సల్ వచ్చేస్తుంది బస్సులో హైదరాబాద్కి. సో పార్సల్ తీసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మా హస్బెండ్ కూడా టీ తాగుతూ ఇద్దరం బయట కూర్చొని మేమైతే ఎండని చక్కగా ఆస్వాదిస్తున్నాము. తర్వాత పార్సల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను అది ఓపెన్ చేసుకుంటున్నాను. హ్యాపీనెస్ చూసారా? ఇంటి దగ్గర నుంచి పార్సల్ వస్తే అలాగే ఉంటుంది కదా గైస్, మీకు కూడా ఇంతేనా? ఇదిగోండి, ఫస్ట్ కవర్ అయితే బట్టలు. సో నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదైతే నాకు మా పెద్దమ్మ ఫ్రాక్ పంపించింది. చాలా క్యూట్ ఉంది. నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు. మా పెద్దమ్మ పంపించింది నాకు. తర్వాత ఇదైతే ఫుడ్ కవరు. సో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇదైతే నా కోసం కారం. మీకు కూడా ఇంతేనా గైస్? కారము ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ వస్తాయా? పెళ్ళి అయిపోయాక అంతే కదా, మనకు అన్నీ మమ్మీల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. సో ఇదైతే చిన్న క్యూట్గా ఉంది. ఏంటి అని చూశాను. మా పెద్దమ్మ మా హస్బెండ్ కోసం కొబ్బరి ఉండలు పంపించింది. మా హస్బెండ్కి చాలా ఇష్టమని. స్వీట్స్ ఎక్కువ తినట్లేదు, ఉంటే తినేస్తారు, అందుకనే కొంచెమన్నా తింటారని పంపించింది. తర్వాత ఇవి వచ్చి ములక్కాళ్ళు పీసెస్ చేసి మరీ పంపించేశారు. ఇంట్లోవి, ఇవన్నీ కూడా ఇంట్లోవే. చూసారా? ఇక్కడైతే రొయ్యలు బాయిల్ చేసి పంపించారు నేను కుక్ చేసుకోవడానికి. ఇదైతే మెత్తలు ఫ్రై. ఎంతమందికి తెలుసు మెత్తలు ఫ్రై అండ్ ఎంతమందికి ఇష్టం? నేను ఫుడ్ మరీ ఎక్కువ కూడా ఎందుకు వద్దు అంటే, సమ్మర్ కదా గైస్, పాడైపోతుంది, బస్సులో వస్తుంది కదా, వేడికి పాడైపోతుందని నేను వద్దాను. మెయిన్ అయితే ఇవ్వండి, ఇవే పచ్చళ్ళు, మాగాయి ఇంకా ఆవకాయ ఇంట్లోనే పట్టారు. అది నా కోసం పంపించారు, మా కోసము. సో చక్కగా ప్యాకింగ్ చేసి ఎక్కడ లీక్ అవ్వకుండా. ఇక్కడ ఇదైతే మెయిన్ గైజ్, ఇది మా తాతగారి చెట్టు కాయలు, మా తాతగారు వేసిన చెట్టు కాయలు అనమాట. తాతగారు లేరు, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కాయలు నా కోసం వచ్చినందుకు. తినేస్తాను. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.